పాఠ్యపుస్తకాల నుంచి నేరేషన్లో మెదళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపెట్టారు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాల్లో? అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పేరులోనే పెడతారు, అలెగ్జాండర్ ది గ్రేట్. మనం అది చదివినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారా, చంపేసింది మన మొత్తమ్మల్ని ముత్తవ్వల్ని అని కాదు మనకు తెలిసింది. ఇక్కడ ఆయన మనవాళ్ళని చంపాడు, చంపడం ఆయన గ్రేట్ అని ఎట్లా నేరేటివ్ క్రియేట్ చేశామో, చంద్రబాబు వస్తే అభివృద్ధి, ఇంకెవరు వచ్చినా అది వినాశనం అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ అయిపోయింది సైకలాజికల్ గత 30-40 ఏళ్ళ నుండి. ఆ సెక్షన్ అంటే మీరు కరెక్ట్ అనిపించుకోవాలి అంటే చంద్రబాబును పొగడండి, మీరు మంచో అంటే మీరు తెలివైనోడు కాదు అనిపించుకోవాలంటే చంద్రబాబును వ్యతిరేకించండి అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ చేశాక అసలు బాబుని చూస్తే గుర్తొచ్చేది హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ వాళ్ళకి బాబుని గుర్తు రావట్లేదు అన్న సంగతి మనం పక్కకు పోయాం ఈ నేరేటివ్ కారణం. అక్కడే ఇన్నేళ్ల నుంచి ఆయన ఓడగొడుతున్నారని మర్చిపోయాం. చంద్రబాబు జీవితంలో 2 విజయాలు 3 పరాజయాలు, 3 ఏంటి 5 పరాజయాలు చెప్పాలి అంతే కదా. తెలంగాణలో 2 సార్లు పరాజయం, 3 సార్లు అసెంబ్లీలో పరాజయం. బాబు గెలిచింది 2 సార్లే, 99లో 2014, అది కూడా బీజేపీతో పొత్తుతోనే. పొత్తు వల్లనే విజయం, ఆయన సొంతగా ఎదగలేదు. సొంతగా ఎదిగినటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపున అయినా 2009లో అయితే సొంతగానే గెలిపించుకున్నాడుగా పార్టీని. 2004 వచ్చేటప్పటికి అందరితో కలిపిన 2009 సొంతగా పార్టీ పెట్టడమే సొంతగా పెట్టుకుని సొంతగానే గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే సొంతగా పార్టీ నడపలేక, సొంతగా పార్టీ పెట్టుకోలేనటువంటి, పార్టీ పోటీ చేయించుకోలేక ఆధారపడేటటువంటి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక నేరేషన్ ఉంది. జనాలకు కూడా వాళ్ళు ఆయనకే ఆదరిస్తారు అన్నటువంటిది. ఆ నేరేటివ్ ఉన్నటువంటి వాడిని మనం